బాగుండవు మేము బాగుండవు. మండి ట్రై చేద్దామని వచ్చామన్నమాట. బెంగళూరులో ఫేమస్ బిల్ అదే కానీ నాది మండి, అది ట్రై చేద్దామని వచ్చాను అనమాట. తెల్లగా ఉండాలి. ట్రై చేసి చెప్తాను బాగుందా లేదా. మంది నేను కేరళకి వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట, కానీ ఎక్కడెప్పుడు తిన్నా వచ్చేసింది మండి వచ్చేసింది. వడ్డించమే ఒకటి నీకు ఒకటి నాకు. పెద్దదానివి కాబట్టి నీకు పెద్దదే. సూపర్. మరి నువ్వు ఎందుకు చిన్నగా లేవు, పెద్దగా ఉండవు? వాడు హాఫ్ అంటే వాడు ఎందుకు మేము మరి ఇంత తక్కువ తెచ్చాడా? కొంచెం వేసుకోండి. ఎవరు ఎత్తుకోపోరా? ఎంత ముద్దది ఏంటన్నా చెప్తా ఎట్లా భయంకరంగా ఉంది. మంచిగా సూపర్ ఉంది. చాలా బాగుంది. ఏం నచ్చలా. సరే అది తినద్దు, అది నేనే తింటా. ఆనియన్స్ లెమన్ ఇంతవరకు కాదా. ఫుల్ తినేసాం ఫ్రెండ్స్. నాకేం నచ్చలేదు. ఆపు నువ్వు. ఇంకా నా దగ్గర డబ్బులు ఎంత దరిద్రంగా ఉంది. చికెనే లేకుంది, మంచి వ్యూ ఉంది, బాగుంది. అది మురిక్కాలో మే బాగుంది అయినా కూడా. అబ్బా మా చెల్లి ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. ఎందుకంటే మేము మంది నచ్చలేదామె. నాకైతే నిజంగా సూపర్ అనిపించింది. కేరళలో కన్నా ఈ మంది బాగుంది. నీ టేస్ట్ ఇంత వర్స్ట్ అని చెప్పి నాకు ఈరోజు. నాకు నీ టేస్ట్ ఎంత వర్స్ట్ ఈరోజు అర్థమైంది. మీరు వెళ్ళి తినేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాదే మండి మళ్ళీ వాళ్ళండి అని నేనైతే చెప్తాను. ఎలా మాట్లాడుతున్నారంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఆంధ్ర నుంచి అయితే వస్తారో వాళ్ళకైతే అస్సలు నచ్చదు. సూపర్. ఈమెకంటే కేరళ వాళ్ళు కేరళ ఇష్టం కాబట్టి నచ్చుంటుంది. అస్సలు చాలా బాగుంది. నేను వాళ్ళు బాగా చేయలేదని నేను చెప్పట్లేదు, బట్ నాకు నచ్చలేదు అంతే. అది మ్యాటర్. భయంకరంగా ఒక్క పడతాను. స్పైసీ కొనిలా కానీ నిన్ను మేము అసలు అది ఏందో ఏమో మేమే స్పైసీ కొనింది. మేము పెరి ఆల్ఫా మంది ఆర్డర్ చేశాను. హాఫ్ దాన్ని కూడా మేము తినలేకపోయాం. ఈ బిల్ తినలా, నేను తిన్నా సగం. దాంట్లో సగం కన్నా ఎక్కువ అసలు నేనేం తినలేదు ఆడ. సరే ఈరోజు పీజీలో సండే ఫుడ్ కూడా ఉండదు, మధ్యాహ్నం కూడా తినలేదు. నేనే బిల్లు పే చేసినా. సరే విశాల్ మాటకి లొకేషన్ పెట్టా. ఏందో నేను పెద్ద వ్లాగర్ లాగా రోడ్లో అంతా వీడియోలు తీసుకెళ్తున్నా. వచ్చిపోయి వాళ్ళంతా నన్నే చూస్తున్నారు ఫ్రెండ్స్. భయంకరమైన వేడి చూస్తున్నా. వాళ్ళని చూడలేదు మే అత్తి చేసి. నేను లావ్ అయిపోయినా కదా ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో బాధతో లావ్ అయిపోయా. అది లావు కర్రీ కావాలా. ఇంటికి వెళ్ళేసి వచ్చిన. ఇంట్లో చాలా వేడి, హ్యూమిడిటీ. వెళ్ళినప్పుడు ఒరిజినల్ కలర్ బయటకు వచ్చేస్తుంది. ఒరిజినల్ కలర్ బెంగళూరులో ఉన్నప్పుడు. ఇంటికి వెళ్తే ఆడ ఇప్పుడు కమెంట్స్లో ఏం పెడతారు? ఒకవేళ పెట్టాలనుకునే వాళ్ళు, అంటే నువ్వేం పెద్ద బ్లాగర్ కాదనుకో, పెట్టాలనుకునే వాళ్ళు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మీ ఇద్దరు కలర్కి ఏం పెడతారు? ఓ మై గాడ్. విశాల్ మార్ట్కి వెళ్తున్నా. మా చెల్లి నాకు ఏదైనా కొనిస్తుంది ఈరోజు. ఎట్లా జిమ్కి వెళ్ళాలనుకుంటున్నా. జిమ్ ఫిట్స్ కొనిస్తారులే. సారీ పాప, కారు కొనుక్కునేంత స్తోమత లేదు నా దగ్గర, అందుకే నడిపిస్తున్నా. సారీ. జిమ్కి వెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. బట్టలు కొనేకి వచ్చాను. నైట్ ప్యాంట్. నేను బిల్ అయినా కట్టిన అట్లీస్ట్ ఏదో ఒకటి అడుగుతున్నా. అది కూడా తీసేయడం లేదు.
చెట్టు పెట్టాలో తెలియట్లేదు ఇంట్లో. చూపించాలనిపిస్తుంది. ఎందుకు మూతి ఏమంటుంది? మే అడ్డం ఫేస్ ఏం బాగాలేదు. ఏదైనా కొనుక్కుందాం. కొనుక్కొనొచ్చాం జీన్స్ ప్యాంట్, సారీ జిమ్కి, కానీ ఏం బాగా. మా చెల్లికి అసలు ఓపికే అస్సలు ఉండదు. అసలు ఓపికైన మనిషే కాదు. ఏడుస్తుంది నడవాలంటే. అట్నే ఏదో చిన్నప్పటి నుంచి ఫ్లైట్లోనే తిరిగినట్టు, బండ్లలోనే నడవనట్టు యాక్ట్ చేస్తుంది. ఎందుకు ఈరోజు ఎండ ఇట్లుంది? అత్తి చేయదు. బస్సు కోసం పోతున్నాం. ఒక ర్యాపిడో అందరూ మనల్నే చూస్తున్నారు. మీకు అర్థం అవుతుందా? బస్సు పోయి తట్టుమే. ఎట్లా దొరికింది ఎలక్ట్రానిక్స్ బాగుంటాడు. ఇంత తెల్లగా ఉండవు పాప, అందంగా ఉండవు. పేరెంట్స్ ద్రోహం చేస్తారన్నమాట. ఎలాంటి విషయంలో తెలుసా? హైట్, కలర్, అందం వచ్చే దాంట్లో మా అమ్మ నాకు ద్రోహం చేస్తారు. హెయిర్స్ ఇవ్వాలా, మంచి కలర్ ఇవ్వాలా, మంచి హైట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా మా అమ్మ నాకు. అన్నీ మా చెల్లికే ఇచ్చింది. అందుకే ఆస్తి అంతా నాకు ఇమ్మన్నాడు. ఆస్తి అంటే ఆస్తి కాదు, ఉండే కొంచెం బంగారం, ఇల్లు, అన్న అట్ట ఇవ్వాలా కదా. అన్నం లేకపోతే ఎవరు చేసుకోరు. నిన్నెవరో ఒకరు చేసుకుంటారు, నన్ను ఎవరు చేసుకోరు. నాకు చూడు డింపుల్ పడదు. అది కాదు, నాకు మెరుస్తున్నాను. నీకు మెరవలేమే, నీకు మెరవలేమే. కర్రీగా అయిపోయింది. భయంకరంగా ఉక్కబడుతున్నారు. ఎండ ఏం లేదు కానీ భయంకరంగా తిరుపతిలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. చాలా డేస్ అయింది యూట్యూబ్ చేసి. చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. చెయ్యి అని చెప్పి అడిగాను. చాలా రీజన్స్, ఒకటి కాదు రెండు కాదు, అంతే లైఫ్. కానీ నాకు చాలా ఇష్టం వీడియోస్ తీసి పోస్ట్ చేయాలని. నేను 2024లో స్టార్ట్ చేశాను, కానీ ఆపేసా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసా. మా ఫ్రెండ్స్ అందరూ నిజంగా చెయ్యి అంటారు. అంటే వాళ్ళ కోసం కాకపోయినా నా దాంట్లో ఎట్లా స్పేస్ లేదు ఐఫోన్లో. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయనుకో చూసుకోవచ్చు కదా, యూట్యూబ్లో ఉంటాయి కదా, అందుకే చేస్తాను. నాకు తెలిసి ఎవరు చూడరు నా వీడియోస్, నేనే చూసుకుంటాను. అయ్యో వెనకాల ఎవరు అబ్బాయి మళ్ళీ చూస్తే. సరేండి ఫ్రెండ్స్, పీజీకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చూపిస్తాను మేమేం చేస్తాము. మా చెల్లి చాలా అందంగా ఉంది, దిష్టి మాత్రం పెట్టద్దండి. ఇప్పుడే మా చెల్లికి చాలా హెడేక్, చాలా ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. దిష్టి మాత్రం పెట్టద్దండి, చంపేస్తాను. ఎంత అందంగా ఉంది కొంచెం ఇదే ఇటు ముందర చూడ, ఎంత అందంగా ఉంది. నువ్వు నాకు ద్రోహం చేసావమ్మా, పర్లేదులే, బాయ్. మా అక్క కాదు ఫ్రెండ్స్, మా అక్క ఈరోజు నాకు పే చేసింది బండిది. జాలైనంత నీకుంది మే జాలైనా పెట్టి
ఇట పెట్టు ఉమ్మని పెట్టు. ఆయన మనల్ని చూస్తున్నాడు కదా. ఇలా పీజీ చూడండి ఎట్లుందో. నా డ్రెస్ వేసుకొని ఫ్లెక్స్ చేస్తుంది. అడ్డంగా తిన్నా. పీజీ హోటల్ లాగా ఉంటుంది. నేను వచ్చిన కొత్తల్లో మా అమ్మకు వీడియో చేస్తే మా అమ్మకు వీడియో కాల్ చేస్తే హోటల్లో ఉండవా అని అడిగింది. అది అడిగింది అమ్మ కూడా అడిగింది, మా అమ్మ కూడా అడిగాడు. ఆ కాఫీ ఒక్కటే ఇష్టం కానీ మా చెల్లికి నచ్చలేదంట. అందరూ బౌన్లో తాగుతుందంట. అందరూ రిచ్ కిడ్స్ ఎట్ట పాప ఇద్దరం ఒకే ఇంట్లో కదా పెరిగినా. నువ్వు మాత్రం ఎట్ట రిచ్ పెరిగినా. నేను పేజీ కార్డు అడుగు. మా చెల్లికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోయి ఎస్బీఐ వాళ్ళు బ్లాక్ చేశారు ఫోన్పే. అందుకే కదా అమ్మ చెప్పిందా డ్యూ టు సమ్ ఇష్యూస్ 5 లక్షలు. నా దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ 5 లక్షలు ఉందండి. ఒక వీడియో దీన్ని చంపేస్తుంది. అందరూ ఉన్నారు ఇక్కడ జనాలు, నాకేమో సిగ్గు. అడ్డంగా తీమే యూట్యూబ్ అడ్డంగా తీయాలి. నాకు తెలియదు అక్క. ఒక అమ్మాయి ఆఫ్ చేసి చూడు. ఆడ అమ్మాయి సరే ఆంధ్ర వాళ్ళ నువ్వే కొనుక్కుందా. తాగుతామే. ఫోన్పే పని చేయదు కదా. కార్డు ఏటీఎంలో పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటా. చెప్తా కొడతాడు కార్డు అంటే. చెప్తా కొడతాడు కార్డు. నేను తాగిన కాఫీ 15 రూపాయలు. నువ్వు తాగే కాఫీ ఎంతనే? నీకు రేట్ కూడా తెలియదు కదా. ఎంత 30 రూపాయలు మే. బాగుందా? ఇడ్లీ మే కొంచెం. నేను పెట్టుకునే కాఫీ మా ఇంట్లో ఎంత బాగుంటుందో. కాంటినెంటల్ ఎక్స్ట్రా, ఫుల్ క్రీమ్ మిల్క్. దగ్గర రా బాబా. ఇద్దరం ఒకేలాగా ఉన్నాం బాబా. ఇంతకుముందు మమ్మల్ని ఒక రోడ్లో ఆపి వెనకాల నుంచి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వచ్చినారు. వచ్చి మీ నేమ్ ఏంటి? మామూలు ఇవి స్ట్రీట్స్లో కాదు. ఆయన వచ్చి హై మై సెల్ఫ్ భార్గవ్. ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు నేను పేరు చెప్తున్నాడు. వచ్చి అన్నిటి చూసి అన్నతో మాట్లాడటం ఆపేసారు. నన్ను అడిగాడు అనమాట. ఆ వీడియో తీసుకుంటే బాగుంది అనిపిస్తే తీసుకుంటాం. అప్పుడు కొంచెం వచ్చే ఏం మాట్లాడుతుంది. ఈరోజు ఇలా అయిందనమాట. మార్నింగ్ లేచాం, స్నానం చేసాం, మంది తినేకి వెళ్ళాం బస్సులో. మంది కోసం ఒక 30 మినిట్స్ వెయిట్ చేసాం. మంది నేనైతే బాగా తిన్నా, మా చెల్లి తినలా. మళ్ళీ పీజీకి వచ్చాం. పీజీలో కాసేపు పడుకున్నా. ఫ్రెష్ అయ్యి నేను ఆ టీ తాగే, మా చెల్లి టీ తాగింది. ఈరోజు అట్లా అయిందనమాట. ఏదైనా ప్రొడక్టివ్గా చేద్దాం అంటే ఏం లేవు. మీకేమైనా తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి, నేను కూడా చేస్తాను. ఓకేనా? చాలా లేజీ. నువ్వు ఎట్ట తెలుసా, తిరుపతిలో ఆడ అక్కడ ఇంటి దగ్గర గంగమ్మ దగ్గర అప్పుడు మేము అక్కడ ఉన్నాం అనమాట. అక్కడ కుక్క ఉంటుంది. ఎంత లావుగా ఉంటుందంటే అసలు దాన్ని చూస్తే దాన్ని చూస్తే నిజంగా కుక్కనే అనుకోరు. అసలు ఫుడ్ తింటుందో లేదో తెలియదు కానీ ఎప్పుడు పోయినా ఆ ప్లేస్లోనే పొనుకో ఉంటుంది. కనీసం కదలదు మెదలదు, నడి రోడ్లో పొనుకోండి. సేమ్ అట్లేమే నువ్వు కూడా. సరే లేజీ. అసలు దాని ఫుడ్ కూడా తెచ్చుకొని తిందో ఇద్దరికి ఎక్కువ పెడితే అది కొంచెం ఓపిక చేసుకొని తినేది. అసలు నా కుక్కని ఎప్పుడు పంది కుక్క, అది కుక్క కదా, పంది కుక్క. కుక్క రూపంలో ఉన్న పంది, మనిషి రూపంలో ఉన్న పంది. సరే గాయ్స్, ట్రై చేస్తా యూట్యూబ్ వీడియోస్ చేసేకి. అయినా ఎవరు చూస్తారు నా వీడియోస్, అది వేరే విషయం అనుకోండి. నీకే స్పందన. ఫ్యూచర్లో నువ్వు చూసుకునేకే వీడియోస్
చేసేకి ట్రై చేస్తా. సరే అయితే బాయ్, సీ యూ విత్ యూ విత్ అనదర్ యూట్యూబ్ వీడియో. విత్ మై సిస్టర్ అని చెప్పాలి. నాట్ షూర్. సరే బాయ్.